ఇది పశువాంచకు పరాకాష్ట. తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఎదుటివారికి చెప్పుకోలేని ఓ మూగ జీవిపై అత్యాచారానికి తెగబడ్డారు కామాంధులు. చీకటి సైతం సిగ్గుతో తలదించుకున్న ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. నాగరిక సమాజాన్ని నివ్వెరపరుస్తూ గంజాయి మద్యం కలిపి సేవించిన మత్తులో గేదెపైనే అత్యాచారానికి పాల్పడ్డారు తోకలపూడి గ్రామ యువకులు. ఇక గేదెపైన జరిగిన ఈ అత్యాచారాన్ని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలెక్టర్ను ఆశ్రయించారు గేదె యజమాని. బాధితుడి ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ గేదెకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారానికి పాల్పడ్డ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా వరప్రసాదినిగా పిలువబడుతున్న సోమశిల జలాశయం ప్రమాదపు అంచులో ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. భద్రత కరువైన ఈ జలాశయానికి ఏటా వచ్చే వరద ఉధృతికి పెన్నా నది కోతకు గురవుతోంది. మరోవైపు కెస్ట్ గేట్ల ముందున్న అప్రాన్ దెబ్బతింటోంది. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం ఈ జలాశయం పాలిట శాపాలుగా మారాయి. భూకంపాల జోన్ 9లో ఉన్న ఈ జలాశయం పరిస్థితి గాలిలో దీపంలా తయారైంది. కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు సాగునీరు, తమిళనాడుకు తాగునీరు అందిస్తున్న సోమశిల జలాశయం భద్రత గాలి కొదిలేశారు గత పాలకులు. ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం సోమశిలలో పనిచేయాల్సిన అధికారులెవరూ ఇక్కడ నివాసం ఉండకపోవడంతో జలాశయం భద్రత గాలిలో దీపంలా తయారైంది. 2021లో వచ్చిన వరద ఉధృతికి జలాశయం 12 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో 7,60,000 క్యూసెక్కుల నీరు ఒకేసారి విడుదలైంది. ఈ వరద ఉధృతికి ఆఫ్రాన్ తునాతునకలైంది. దీంతో డౌన్ స్ట్రీమ్ వంతెన మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు అనంతసాగరంలో మండలంలో ఉన్నటువంటి సోమశిల జలాశయం జిల్లాకే తనమాలికంగా ఉన్నటువంటి జలాశయం అది. ఆ జలాశయంలో దాదాపుగా 78 టీఎంసీలు నీళ్ళు ఎప్పుడు నిల్వ ఉంటాయి దాని కెపాసిటీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే 71 టీఎంసీ నీళ్లతో జలాశయం నిండుకుండలాగా ఉంది. కానీ గతం వచ్చినటువంటి వరదలకి మొత్తం జలాశయంలో కింద భాగం ఉన్నటువంటి అఫ్రాన్ మొత్తం పూర్తిగా దెబ్బతినింది. ఈ దెబ్బతినడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు కానీ అన్నీ, అక్కడ ఉన్న శివాలయం కానీ అన్నీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు హుటాహుటిన అధికారులు వచ్చి మొత్తం కేంద్ర బృందం వచ్చి పర్యటించి ఈ ఏర్పాట్లన్నీ మొత్తం మరమ్మతులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అవి చేయలేదు. కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేటువంటి ఈ సీజన్లో ఇప్పుడు అఫ్రాన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. దీనివల్ల ఏంటంటే మళ్ళీ దాదాపు మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు పడే సూచనలు మనకున్నాయి మనకి. కాబట్టి మళ్ళీ వరదలు కానీ వస్తే పూర్తిగా ఈసారి జలాశయం మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఈరోజు జలాశయం ఉంది. వరద ఉధృతికి పెన్నా నది పడమర దిక్కు కోతకు గురై సోమశిల గ్రామాన్ని ముంచివేసింది. వరదానంతరం జలాశయాన్ని కేంద్ర బృందం పరిశీలించి పలు సూచనలు చేసింది. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ జలాశయం మరమ్మతుల విషయంలో వేగంగా చర్యలు తీసుకోలేకపోయింది. చాలా ఆలస్యంగా స్పందించిన అధికారులు ఆఫ్రాన్ పనులకు టెండర్లు పిలిచారు. దెబ్బతిన్న ఆఫ్రాన్ను పునరుద్ధరించే పనులు ప్రారంభించిన గుత్తేదారుకు మొదటి విడత బిల్లు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. బిల్లు చెల్లించని ప్రభుత్వ చర్యలకు నిరసనగా సదరు గుత్తేదారు పనులు నిలిపివేసి సామాను సర్దేశాడు. ఇంత జరిగినా అప్పటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో జలాశయం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిగా తయారైంది. జలాశయం మట్టి కట్ట, క్రెస్ట్ పైన కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడంతో జలాశయం చిమ్మ చీకటిలో ఉంటోంది. ఇటీవల జలాశయాన్ని పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశిల జలాశయం వద్ద పెండింగ్ పడిన ఆఫ్రాన్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే వర్షాకాలం దృష్ట్యా త్వరితగతిన ఆఫ్రా నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే డ్యాం మనుగడకే ప్రమాదకరమని మంత్రి స్వయంగా ఒప్పుకున్నారు. సోమశిలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమశిలకు సంబంధించి ఆప్రాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది. తక్షణమే ఆఫ్రా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని కృషి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి ప్రాధాన్యతల్లో సోమశిల జలాశయాన్ని చేర్చి పనులను చేస్తామని కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక 60 రోజుల్లో, ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 60 రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు. గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్, మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి ఇమ్మీడియట్లీ 60 రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని 60 రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందు కాపాడుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట్లాడించి ఉన్న ప్రాజెక్టుని కాపాడుకోవాలంటే ఏదైతే ఆప్రాన్ చేయాలి కాబట్టి ఇమ్మీడియట్లీ 60 డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. 1976లో మొదలైన ఈ జలాశయం పనులు 1988 నాటికి పూర్తయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. నెల్లూరు జిల్లాలో 5 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగాను 3 లక్షల ఎకరాలకు పరోక్షంగాను సాగునీరు అందిస్తున్న ఈ జలాశయ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లూరి జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ లెక్చరర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక బంధువులకు తెలియజేసింది. దీంతో వాళ్లు కాలేజ్ ఆవరణలో లెక్చరర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద పోలీస్ కేసు నమోదు చేసి అడ్డతీగల పోలీసులు విచారణ చేపట్టారు. మెడిసిన్ అండి మాది ప్రతిపడి మండలం. అయితే మా పాపని అక్కడ నుంచి ఇక్కడికి అడ్డతీగల జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తాం వైశాలి అమ్మాయిని. ఆ అమ్మాయికి అక్కడ లెక్చరర్ సార్ ఆయనంట చాలా ఇబ్బంది పెట్టాడు. బాత్రూంలోకి వెళ్తే పిల్లని వెనక నుంచి పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఎందుకు సార్ ఇలా చేస్తున్నాడు, నా పిల్ల తిరిగి అడిగేసరికి పిల్లని కొట్టాడు, చంపబోయాడు. అక్కడే మేడం చేసి నొక్కబోయాడంట. తర్వాత సార్ మాకు ఈ విషయం కొంచెం లేట్గా తెలిసిన మూలన మేము వచ్చి స్టేషన్కి వచ్చి అదే మా కోపం మీద వచ్చి ఆయన కళ్ళు పెట్టుకొని బయటికి లాగాం. లోపల ఉన్న ఆయనకి పిల్లలకి ఎంతమంది పిల్లల్ని ఎలా చేస్తామని కళ్ళు పెట్టుకొని బయటికి లాగాం. బయటికి లాగి తీసుకొని వచ్చి స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు మాకు న్యాయం చేస్తానన్న ఎస్ఐ గారు ఈ లోగాలు వాళ్ళు వచ్చి ఏం చెప్పారు ఏం మాట్లాడడం మాకు తెలియదు. ఈ లోగాలు మీరు ఆయన మీద చేయడం కరెక్ట్ కాదు, ఇలాగా మీరు చేసిన మూలన ఏ మాస్టర్ అయినా మళ్ళీ తిరిగి అక్కడికి రావడానికి భయపడతారు, ఈ పిల్లలు కూడా ఫ్యూచర్ పాడవుతుంది, ఇంకా 200 మంది పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారు మీరు అనేసి అన్నారు. అయితే మరి మా పాపలకి మళ్ళీ మా పిల్లల్ని మేము జాయిన్ చేయాలంటే మరి మేము భయపడాలి కదా. ఆ సార్ని పెట్టి మిగతా సార్లు కూడా ఎలా చేస్తారన్న భయం మాకుంటుంది కదా. మరి మాకు న్యాయం జరగాలి కదా. మరి మేము న్యాయం జరగాలని మేము వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి రావడంతో దర్గా ప్రాంగణం మొత్తం కళకళలాడుతోంది. ఈ నెల 17వ తేదీ సంథల్మాల్, 18న గంధ మహోత్సవం, 19న రొట్టెల పండుగ, 20న తలీఫా తేహా, 21న ముగింపు సభతో రొట్టెల పండుగ ముగియనుంది. రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని మంత్రి నారాయణ తెలియజేశారు. ఇక మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలోని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణకు 5,000 మందికి పైగా సిబ్బందిని మున్సిపల్ అధికారులు నియమించారు. అలాగే 12 తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేసి నిరంతరం భక్తులకు స్వచ్ఛమైన నీటిని అందించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో 2,000 మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు, 52 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు అగ్నిమాపక శాఖ 10 పంపుల ద్వారా వాటర్ను పంపింగ్ చేసేలా సిబ్బందిని నియమించారు. बड़े बच्चों को जतन से दे दिया माँ काम खड़ों को ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైశ్య వర్గాలు అధికంగా ఉండే స్థానిక బొడ్డుచావడి వద్ద తొలి ఏకాదశి పూజలు చేశారు. అయితే వైశ్య వర్గం యువకులు తమ పీర్ల ఊరేగింపును అడ్డుకున్నారని ముస్లిం వర్గం ఆరోపించింది. ఈ క్రమంలో వాళ్లు ఒంగోలు బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. మాజీ మంత్రి నటి రోజాతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వర అభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా ఆమె భర్త సెల్వమణి స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడున్న చాలా మంది వారితో సెల్ఫీ తీసుకున్నారు. అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరంగా జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో ఉంది. వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది. నెటిజన్లు ఆమె తీరును విమర్శిస్తున్నారు.
పెద్దలను ఎదిరించి ఒకటైన ప్రేమ జంట రక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులను ఆశ్రయించింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన స్వర్గం వెంకట్ శ్రీనివాస్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రోష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు తమ వివాహానికి నిరాకరిస్తారనే భయంతో పెళ్లి చేసుకున్నారు. ఇరువురు మేజర్లు కావడంతో ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సార్ నేను వెనకమాలే వస్తా అయితే మీరు పదండి. వాళ్ళ ఇంట్లో చెప్పాం. ఫస్ట్ మన గొడవకు వచ్చారు 2 నెలల క్రితం. వాళ్ళు ఒక 30 మంది దాకా నన్ను కొడతానికి వచ్చారు. అప్పుడు చెప్పాము ఇంట్లో. తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు. తను ఇష్టపూర్వకంగానే నన్ను ఉదయం వచ్చింది. తను ఫోన్ చేసింది, రమ్మంటేనే వచ్చాను. వాళ్ళ మీద మాకు ప్రాణ భయం ఉంది, అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగుతాయి. కొండపల్లిలోనే ఉన్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చేసుకున్నాం బయట గుళ్ళకి వెళ్ళి. రక్షణ కోసం పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చాము ఇవాళ ఉదయం. మాకేం జరిగినా వాళ్ళతో మా కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితులు భాషా సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేశామని గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని, ప్రభుత్వం తనకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందన్నారు. నిందితులు 2 విచారణ పూర్తయిందని, న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఇక కేసు దర్యాప్తులో ఉంది కావున మిగిలిన విషయాలను తర్వాత వెల్లడిస్తానన్నారు. స్టేషన్లో రీసెంట్గా నమోదైన కిడ్నీ రాకెట్కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 184/2024 అండర్ సెక్షన్ 370 క్లాస్ 2 417 465 466 468 471 120B రెడ్ విత్ 34 IPC మరియు సెక్షన్ 18, 19, 20 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్డ్గా 5 మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతా మందిర్ వీధి, సీతారామపురం, ఏలూరు రోడ్డు, విజయవాడలో ఉంటున్నాడు. మరియు A3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం, నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిలైన A2, A4, A5 పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి. అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తాం. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు రైల్వే జంక్షన్లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. రైలు ఢీకొట్టడంతో చేయి తెగిపడింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని రైల్వే పోలీసులు వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్రకు చెందిన సత్యసాయి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ప్రశాంతి నిలయం సందడిగా మారింది. సత్యసాయిని కీర్తిస్తూ మహారాష్ట్ర భక్తులు నిర్వహించిన సంగీత గాన కచేరీ సభికులను మంత్రముగ్ధులను చేసింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. ఇక ఎస్పీ బోడేపల్లి కృష్ణారావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రోచ్చారణ మధ్య పూర్ణ కుంభంతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నారాయణాయ నమః మాధవాయ నమః బ్రతుకు తెరువు కోసం కువైట్కి వెళ్లి ఎడారిలో కష్టాలు పడుతూ నరకయాతన అనుభవించిన శివకు ఎట్టకేలకు విముక్తి లభించింది. శివ ఉదయం అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతనపర్తికి చేరుకొని భార్య పిల్లల్ని కలుసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శివను ఇండియాకు రప్పించి ప్రాణాలు కాపాడిన మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వివిధ పార్టీల నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఇక జనసేన పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, నవీన్, చిరంజీవి బాధిత కుటుంబానికి ఆదుకొని అండగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన 2700 మంది భక్తులు దిండి యాత్రలో భాగంగా ధర్మవరం నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సాయి నామస్మరణ చేస్తూ భజనలు, కోలాటాల నడుమ సత్యసాయి పండరీనాథుని పల్లకిలను ఊరగిస్తూ వస్తున్న భక్తులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ధర్మవరం నుంచి 3 రోజులుగా 45 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ వచ్చిన భక్తులకు సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అపూర్వ స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన భక్తులు పుట్టపర్తికి చేరుకోవడంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది. दिंडीच्या गायिका तबलावाले वादक आले तुमच्यासाठी परत एकदा जोरदार टाळ्या बिलकुल 3 కాకినాడ జిల్లా అచ్చంపేటలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ నరసాపురంకు చెందిన బుర్రా సత్యసాయి అనే బాల కార్మికుడు జనని కాంక్రీట్ రెడీ మిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో సత్యసాయి ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిక్సర్లో పడి మృతి చెందాడు. ప్రమాదంలో అతని శరీరం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా పొంగనూరులో 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భగత్ సింగ్ కాలనీలోని ఓ గృహంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దాడిలో 5 లక్షల విలువ చేసే 50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సో ఒరిస్సాకి సంబంధించిన కానూరు అనే ఒక అబ్బాయి, కన్హార్ అనే అబ్బాయి ఒకడు, తర్వాత నవీన్ అహ్మద్, వీళ్ళిద్దరూ సిద్ధార్థకుడు గజేంద్రగిరి. ఈ గజేంద్రగిరి వీళ్ళిద్దరూ ఒరిస్సా నుంచి ఇక్కడికి సుమారుగా 50 కిలోల గంజాయి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నవీన్ అహ్మద్ అని ఒక అబ్బాయి ఇంట్లో, వాళ్ళు దాన్ని నవీద్ అహ్మద్ అనే ఇంట్లో మొత్తం స్టాక్ను దించి దాన్ని మళ్ళీ సపరేట్ ప్యాకెట్స్ కట్టి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ప్లాన్ తోటి ఇక్కడ ఉన్నారు. ఆ టైంకి మన వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకోవడము. సో మేజర్గా ఇక్కడ నుంచి ఈ 50 కిలోస్ ఏదైతే గాంజా ఉందో అది డిస్ట్రిబ్యూట్ కాకుండా ప్రివెంట్ చేయగలిగారు ఇన్స్పెక్టర్ గారు, ప్రధానంగా మా సిబ్బంది, వీళ్ళందరూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇది NDPS యాక్ట్ ప్రకారంగా దీంట్లో ఏమంటే పంచనామా ఇవన్నీ కూడా MRO గారు రాయాలి. అంటూనే రాయించి వాళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, సరుకు తీసుకెళ్ళడానికి వచ్చారు. మళ్ళీ మిగతా నాగేశ్వరరావు ఒకడు, రవి అని, ఆ తర్వాత ఇంకా నవీన్ అని, వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ టైంకి మళ్ళీ మన వాళ్ళందరూ సిబ్బంది వచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు మీకు ఆన్ పేపర్ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పగలుగుతాం. సో ఒరిస్సాకి సంబంధించిన చిత్తూరు జిల్లా గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ వద్ద చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో సుమారు 10,582 మద్యం ప్యాకెట్లను ధ్వంసం చేశారు. ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జీటీ నాయుడు, రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను తనకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కార సభ జరిగింది. కార్యక్రమంలో సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత సభ్యులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి ఆయనకు విన్నవించుకున్నారు. అయితే వీటిపై సానుకూలంగా స్పందించిన సుజనా చౌదరి వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందేలా తాను కృషి చేస్తానని తెలిపారు. హోల్సేల్ అండ్ రీటైల్ కెమిస్ట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఒక గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. అందులో చిన్న చిన్న సమస్యలే, కానీ ఆ సమస్యలు ఎవరు అటెండ్ కావట్లేదు అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా అటెండ్ అయ్యే విధంగా సమస్యని వాళ్ళు కూడా కొన్ని చోట్ల 30% కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అది కూడా సంతోషకరం. మిగిలిన 70% గవర్నమెంట్ నుంచి వేపించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాం. ఇవి ఈ గెట్ టుగెదర్లు కాకుండా మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే ఇక్కడ దుర్భర పరిస్థితి ఉంది, ఏది చూసినా వాటిని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళని కూడా కాంట్రిబ్యూట్ చేయండి, శ్రమదానం
ముఖ్యంగా ధనదానం తక్కువ చేసిన మేధదానం కూడా చేస్తే ఐడియాస్తో తీసుకొస్తే వాటికి సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేగా నేను రెడీగా పనిచేసి పెడతానని చెప్పాను. ఓకే. మా మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ సోదరులందరం కలిపి ఒక అభినందన ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు సుజనా చౌదరి గారి విచ్చేయడం జరిగింది. సుజనా చౌదరి గారికి మా మెడికల్లో ఉన్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. సుజనా చౌదరి గారు అసలు ఎప్పుడు ఇటువంటి లీడర్ని చూడలేదండి. ఎప్పుడు వారికి కూడా అభివృద్ధి కావాలి, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. ముందు ప్రధానంగా నాకు సత్కారం కూడా కాదు, సమస్యలనే ప్రధానంగా అడిగారండి. మాకు డివిజన్లో వచ్చినా కానీ మీకు సమస్యలుంటే చెప్పండి, నా దృష్టికి తీసుకురండి అని. అంత అభివృద్ధి చేయాలి అన్న టేస్టు సమర్థత ఉన్న సుజనా చౌదరి గారు వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండటం మాకు చాలా గర్వంగా ఉందండి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలో కాలుష్యం ఒకటి. కాలుష్యం భూమి మీద ఎంత ఉందో సముద్ర గర్భంలో కూడా అంతే ఉంది. విశాఖపట్నంతో పాటు చుట్టుప్రక్కల ఉన్న జిల్లాలు సముద్ర గర్భంలో లభించే మత్స్య సంపదపై ఆధారపడి తమ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలో లభించే మత్స్య సంపద పైన అనేక పరిశోధనలు చేస్తూ ఉంటుంది భారతీయ మత్స్య పరిశోధన సంస్థ. విశాఖపట్నంలో ఉన్న భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఎటువంటి సర్వేలను చేస్తుంది, ఇది స్థానిక మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలపై భారతీయ మత్స్యకార పరిశోధన సంస్థ ముఖ్య అధికారితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సముద్ర తీరానికి సంబంధించి ఎంతో మంది మత్స్యకారులు అలాగే మత్స్య సంపద కూడా నమ్ముకొని గంగపుత్రులు బతుకు జీవుడు అంటూ కూడా తమ బతుకుని ఏదైతే సముద్ర గర్భంలో ఉండే చేపలు నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటారో అంతే. దానికి సంబంధించి సముద్రంలో మత్స్యకారులకి ఏ విధంగా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అంటూ కూడా విశాఖ సముద్ర తీరంలో ఉంది. అయితే ఈ భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, అసలు ఎటువంటి పనులు చేస్తుంది, ఇది మత్స్యకారులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సముద్ర గర్భాన్ని ఏ విధంగా రక్షిస్తుంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ముఖ్య అధికారి బామిరెడ్డి గారు ఉన్నారు. బామిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇంకేంటి సార్, ఎట్లా ఈ భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అనేది నేను అంటే చాలా సార్లు ఇటుగా వెళ్తున్నప్పుడు చూడడమే తప్పితే ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తుంది కూడా తెలియదు. అసలు భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఏం చేస్తుంది, ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎటువంటి పనులు చేస్తుంది సార్? అంటే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అంటే ముంబై హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క తూర్పు తీరంలోకి వచ్చేసరికి చెన్నై, విశాఖపట్నం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మా యొక్క సంస్థలు ఉన్నాయి. అలాగే పశ్చిమ తీరంలోకి వచ్చేసరికి గోవా, బాంబే అండ్ కొచ్చిన్లో ఈ యొక్క కార్యాలయాలు ఉండటం వల్ల మొత్తం భారత తీరాన్ని అంతటి కూడా మేము మత్స్య సంపద ఎక్కడ ఉంది, ఏ స్పీసెస్ మనకి అవైలబుల్ దొరుకుతున్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఎంత సాంద్రతలో దొరుకుతున్నాయి అనే దాని మీద ఒక రకమైనటువంటి అన్వేషణ చేసే కార్యక్రమం అయితే భారతీయ మత్స్య పరిశోధన చేస్తుందండి. తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మా యొక్క హెడ్ క్వార్టర్స్, ముఖ్య కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే బాంబే ఉందో అక్కడికి సబ్మిట్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని లోకల్ ఫిషర్మెన్కి, అంటే ఇక్కడ మన ఈ విశాఖపట్నం బేస్ కోస్టల్లోకి అయితే కనుక మా కార్యాలయానికి వస్తే కనుక మాది మచిలీపట్నం 16 డిగ్రీలు, మచిలీపట్నం నుంచి 21 డిగ్రీ శాండ్ హెడ్స్ వరకు కూడా మా జ్యూరిడిక్షన్ అంటే మా పరిధిది ఈ తీరాన్ని. అంటే విశాఖపట్నం భారతీయ మత్స్య పరిశోధన సంస్థ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాన్ని మేము సర్వే చేస్తుంటాం. తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని జనరల్గా స్టేక్ హోల్డర్స్ ఇక్కడ ఎవరంటే మనకి ఫిషర్మెన్, సో వాళ్ళకి తెలుగులో పాంప్లెట్స్ రూపంలో కానీ లేదంటే మా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ ఇండియా రేడియోలోకి మేము వెళ్ళి ఎక్కడైతే అధిక మత్స్య వనరులు ఉన్నాయో దాని మీద రికార్డ్ చేసి దాన్ని ఈ యొక్క మన కమిషనర్ ఆఫ్ ఫిషరీస్లో మెరైన్ డివిజన్ ఉంది దానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆడియో క్లిప్ నుండి. తద్వారా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే ఫిషర్మెన్ ఎవరైతే రిజిస్టర్ అయిన ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆడియో క్లిప్ వెళ్తాం జరుగుతుంది. ఆ ఆడియో క్లిప్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క అధిక మత్స్య వనరులు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు దాన్ని ఏంటంటే హార్వెస్ట్ చేసుకుంటా
అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసే సర్వేలో అరుదుగా లభించే మత్స్య సంపదను కూడా కనుక్కోవడం జరిగిందా? జనరల్ గా ఏంటంటే మనకి ఏదైతే కమర్షియల్ వెరైటీస్ దొరుకుతున్నాయో మార్కెట్ లో దొరుకుతున్నాయో అదే కాకుండా మేము ఏదైతే అరుదైన జాతులు దొరుకుతున్నాయో దాని మీద ఏంటంటే బయలాజికల్ స్టడీ చేసి దాని మీద ఏంటంటే పేపర్స్ ని కూడా తయారు చేసి పియర్ జనరల్స్ ఏదైతే మనకి ఈ యొక్క సైన్స్ జనరల్స్ ఉన్నాయో వాటిలో కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదండి సాధారణంగా మన సముద్రం ఏదైతే ఉందో మీరు చేసే సర్వేలో ఎంత సంపద మేర మనకు దొరుకుతుంది అంటారు? అంటే ఏంటంటే ఇది రివాలిడేషన్ కమిటీ అని చెప్పేసానని 10 సంవత్సరాలకు ఒకసారి మనకి మత్స్య సంపద ఎంత ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద ఏంటంటే మనకి ఒక రివాలిడేషన్ కమిటీ ఒకటి చేస్తుంటుందండి. దానికి FSI హెడ్ క్వార్టర్స్ ఎవరైతే డైరెక్టర్ జనరల్ గారు ఉన్నారో ఆయన ముఖ్య అధికారి. ఈ యొక్క లాస్ట్ 2018లో ఇది జరిగింది. నెక్స్ట్ రివాలిడేషన్ కమిటీ 2028లో జరుగుతుంది. ఆ టైంలో మనం ఎంత కూడా ఎంత మనం మత్స్య సంపద ఉంది 2018 రికార్డుల ప్రకారం మనం ఎంత హార్వెస్ట్ చేశాము ఇంకా ఎంత ఉందనే దాని మీద మేము 2028లో ఆ కమిటీ కూర్చొని దాని మీద స్టడీ చేయడం జరుగుతుంది. అయితే భారతదేశం నుంచి ఇతర దేశానికి ఎగుమతి చేసే వాటిలో ఎక్కువగా మత్స్య సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మత్స్య సంపదని మనం ఎగుమతి చేస్తున్న సందర్భంలో మన భారత ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే మన సర్వే ద్వారా ఎక్కడెక్కడైతే అధిక మత్స్య వనరులు ఉన్నాయి, ఎక్కడ మత్స్య సంపద ఉంది అనే దాని మీద మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో తద్వారా ఈ యొక్క ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఫిషర్మెన్ వెళ్ళి వెంచర్ చేసుకుని వాళ్ళు దీన్ని చేస్తున్నారో ఎంపాడా ద్వారా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే ఇంకోటి చెప్పండి బామిరెడ్డి గారు, పొల్యూషన్ అనేది కూడా అంటే అటు సీ పొల్యూషన్లో కావచ్చు లేకపోతే మన సైడ్ ఎయిర్ పొల్యూషన్ లేకపోతే వెహికల్ పొల్యూషన్ చాలా ఉంటుంది. అయితే ఈ పొల్యూషన్ అనేది సీని కూడా డిస్టర్బ్ చేస్తుంది, ఆ సీలో ఉండే మత్స్య సంపదను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ఉందో ఈ వలలు కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు. సో ఎటువంటి ఎంత అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తున్నా కూడా ఆ ప్లాస్టిక్ ని ఏదైతే ఉందో ఆ సీ పొల్యూషన్ ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. దీనికి సంబంధించి సీని కానీ లేకపోతే ఆ సీలో ఉన్న ఏవైతే ఫిష్ ఉంటుందో ఆ మత్స్య సంపద నుంచి ఉందో ఈ పొల్యూషన్ నుంచి కాపాడేందుకు ఎటువంటి మీ సర్వే ద్వారా ఏం రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు? అంటే సీ బేస్డ్ ప్లాస్టిక్స్ అని చెప్పేసానని మెరైన్ ప్లాస్టిక్ లిటర్ అంటే సముద్ర గర్భంలో దొరుకుతున్న ప్లాస్టిక్ లిటర్ కానీ లేదంటే ఈ యొక్క తెగిపోయిన వలలు కానీ దానివల్ల ఏంటంటే మనకి మత్స్య సంపదకి ఏ విధంగా హాని జరుగుతుంది, అలా కాకుండా పర్యావరణానికి ఏ విధంగా హాని జరుగుతుంది, అలా కాకుండా మన మత్స్య సంపదను ఏ విధంగా మనం కోల్పోతున్నాము ఇలాంటి కనుక ఎక్కువగా ఉంటే కనుక అనే దాని మీద మేము స్టడీ అంటే చేస్తున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి అంటే 2021 ఏప్రిల్ నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా దగ్గర ఒక 5 టన్నులు అంటే 5,000 కేజీస్ ఇలాగ తెగిపోయిన వలలు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా మా సర్వే ద్వారా అంటే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నానికి మత్స్య షికారి మత్స్య దర్శిని అనే 2 నౌకలు ఉన్నాయి. ఆ 2 నౌకలు కూడా సముద్రంలోకి 20 రోజులు చేపల వేటకి వెళ్ళి అవి చేపల వేట చేసి ఎక్కడున్నాయో మనం సర్వే చేస్తున్నప్పుడు ఈ యొక్క అనుకోకుండా ఈ యొక్క ఏవైతే మనకి నెట్ తెగిపోయిన నెట్లు కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ మా యొక్క నెట్ దీని ద్వారా వచ్చిన అన్నింటినీ కూడా మేము సాగ్రిగేట్ చేసి ఎక్కడ ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో జరుగుతుంది అంటే అంటే ఏ ఏరియాలో జరుగుతుంది ఎంత మొత్తంలో జరుగుతుంది అనే దాని గురించి మేము రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేస్తాం వల్ల ఏమంటుందంటే ఇప్పుడు మనకి దగ్గరగా 14 హాట్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. అంటే హాట్ స్పాట్స్ అంటే ఏంటో లేదు మనకి ఎక్కువగా దొరుకుతున్నాయి. ఏవైతే సపోజ్ భీమినిపట్నం ఉందనుకోండి అక్కడ సపోజ్ ఎక్కువగా దొరుకుతుంది అనుకోండి దాన్ని ఒక హాట్ స్పాట్ కింద, అలాగే పూరి ఒడిశా తీరంలో అలాగే పారాదీపు ఎక్కడ మనకి ఈ యొక్క తెగిపోయిన వలలు కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కువ దొరుకుతున్నాయో ఆ ఏరియాను గుర్తించి హాట్ స్పాట్స్ కింద మేము దాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఆ ఏరియాలోకి మా టీం అంతా కూడా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం టీం వెళ్ళి వాళ్ళకి ఏంటంటే లోకల్ ఫిషర్మెన్కి కానివ్వండి లేదంటే అక్కడ లోకల్ పబ్లిక్ కానివ్వండి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఒకటి స్టార్ట్ చేసాం గత 3 నెలల నుంచినండి. సో ముందుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఇవ్వడం జరిగింది. అది మేము ఈ నెల 5వ తారీఖుని 4వ తారీఖుని 5వ తారీఖుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ వెళ్ళాము మా టీం అంతా. అక్కడి నుంచి కాకినాడ వచ్చాము. ఆ కాకినాడ ఫిషర్మెన్కి బలుసుతిప్ప ఫిషర్మెన్కి కూడా ఈ అవేర్నెస్ అంటే ఈ ప్లాస్టిక్ తెగిపోయిన వలలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయి, తర్వాత ఏ ప్లాస్టిక్ దొరుకుతున్నాయి, వాటి వల్ల మనం నష్టాలు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము. ఏదైతే మత్స్య సంపదకు సంబంధించి కానీ మత్స్యకారులు సాధారణంగా వేటకు వెళ్ళటం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా అధిక శాతం వీరందరూ నిరక్షరాస్యులై ఉంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఇచ్చే అవేర్నెస్ కార్యక్రమం ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏ విధంగా మీరు అవేర్నెస్ కార్యక్రమం వాళ్ళకి ఏంటంటే మత్స్యకారులకు మేము ఏంటంటే చెప్పేది తెగిపోయిన వలలను ఎవరు కూడా సముద్రంలో వెడకండి,
ఒకవేళ సముద్రంలో మీకు ఏదైనా వల దొరికితే కనుక తీరానికి తీసుకొచ్చి దాన్ని మీరు జీవీఎంసీ అంటే మనకి ఈ యొక్క డస్ట్బిన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చేస్తాం వల్ల మన సీ క్లీన్ అవుతుందని చెప్పేసానని. అదే కాకుండా ఇప్పుడు 24-26లో గ్లో లిటర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందండి. దానికి భారతీయ మత్స్య పరిశోధన సంస్థ లీడ్ ఏజెన్సీ అనమాట, దానికి అంటే లీడ్ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ పేజ్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఫిషర్మెన్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఏంటంటే ఇలాగ మీకు ఈ యొక్క ఏవైతే ప్లాస్టిక్స్ మీరు అంటే వేటకి వెళ్ళినప్పుడు ఈ పాల ప్యాకెట్లు తీసుకెళ్తుంటారు, రైస్ బ్యాగ్స్ తీసుకెళ్తుంటారు, వివిధ రకాలైనటువంటి వాళ్ళకి ఏదైతే సర్వైవల్ కోసం అని చెప్పేసానని ఈ ఐటమ్స్ తీసుకెళ్తారో అవన్నిటిలో కూడా ఎంతో కొంత ప్లాస్టిక్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్స్ అనేవి మీరు సముద్రంలో పడేయకుండా మీరు కలెక్ట్ చేసి ఒడ్డుకు తీసుకొచ్చి దాన్ని ఇవ్వండి అని మేము మా సర్వే నౌకల్లో చేస్తున్న ప్రొసీజర్ ఏదైతే పద్ధతి మేము పాటిస్తున్నామో వాళ్ళకి వివరించడం జరిగింది. అదొకటండి. రెండోది ఏంటంటే ఈ యొక్క తెగిపోయిన వలలు ఏదైతే ఉన్నాయో ఆ తెగిపోయిన వలలు మీరు సముద్రంలో విడనాడకండి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ మీరు షోర్లో ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క నెట్ల వల్ల మనకి ఎంత మత్స్య సంపద ఏంటంటే ఇప్పుడు పడిపోతాం వల్ల డిఫరెంట్ ఆఫ్ స్పీసెస్ అంటే వివిధ రకాలైన జాతులు ఏంటంటే దాంట్లో ఎంటాంగిల్ అవుతున్నాయి. దాంతోపాటు తాబేళ్లు కూడా ఎంటాంగిల్ అవుతున్నాయి. సో అవి ఏంటంటే చాలా దీంట్లో మా యొక్క సర్వేలో నెట్లో వచ్చినటువంటి తాబేళ్లు కానివ్వండి మేము వాటిని సీలోకి రిలీజ్ చేస్తున్నాం. అవి ఏదైతే దొరుకుతున్నాయో మాకు అలాగే ఈ ఎంటాంగిల్ అంటే ఈ యొక్క తెగిపోయిన వలల ద్వారా ఏవైతే ఎంటాంగిల్ అవుతాయో మీకు ఇప్పుడే మీకు ఒక వీడియో ఒకటి చూపించాను. దాంట్లో మా స్టాఫ్ అంతా కూడా మీకు పారాదీప్ దగ్గరలో ఏదైతే మనకి దొరికిందో ఆ దాంట్లో తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేయడం కూడా మీకు వీడియో ద్వారా నేను చూపించడం జరిగింది. అలాంటివి ఏంటంటే ఇలాగ చేస్తాం వల్ల మనకి నష్టం జరుగుతుంది అనే దాని గురించి మేము ఫిషర్మెన్ విలేజెస్కి వెళ్ళి వాళ్ళలో ఒక అవేర్నెస్ అనేది చిన్న వీడియోస్ ద్వారా అంటే వాళ్ళకి మంచిగా అర్థమవుతుందని చెప్పేసానని మేము ప్రయత్నం అయితే చేస్తున్నామండి మా తరఫు నుంచి. ఏదేమైనా వీరు చేసే కృషి నిజంగా అభినందనీయంగా అయితే చెప్పవచ్చు. ఏదైతే ఎప్పటికైనా మత్స్యకార సోదరులు ప్రతి ఒక్కరు అంటే ఇది ఒక్కరితో జరిగే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇంతింతే వదిలింతే అనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పూనుకుంటే గనక మన సముద్రాన్ని మనమే బాగు చేసుకుందాం, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. స్టే ట్యూన్ టు న్యూస్ 360. కెమెరా పర్సన్ సతీష్తో చందు, విశాఖపట్నం. చారిత్రక నేపథ్యం కలిగిన కృష్ణా జిల్లాకు ఎస్పీగా రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఆర్ గంగాధర్రావు. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలో భాగంగా జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మహిళల రక్షణతో పాటు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. పార్టీస్ చేస్తాయి సార్ రాత్రి 2 రోజులు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए नाम वित्रियवतु श्री महासरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम सर्व इंद्रावन्तो मरुतो विष्णुरग्निः मध्यं यदन्तमवये बोधतामे ओम यो वैतां ब्रह्मणो वेदां अमृतेनाकृतां पुरी चित्राय नमः. ओम बालचंद्राय नमः. ओम गजाननाय नमः. ओम वक्रतुंडाय नमः. आदित्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मणाय भव आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం చేయబోతున్నాము. సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. వాటన్నింటినీ ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ. అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అది ఏదైనా కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే
క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది. అంటే హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదా డౌరీ డెత్ కావచ్చు. కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి పెడతానని కొత్త ఎస్పీ అన్నారు. కాకినాడలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఏం చేయాలని దానిపై సిబ్బందితో మాట్లాడి త్వరలోనే ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అదేవిధంగా గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతామని, గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం కూడా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. First of all, I would like to thank Honorable CM Sir, Honorable Deputy CM Sir, Honorable DG Sir for giving me this opportunity to work as Superintendent of Police Kakinada. So government priorities em unnayo, law and order maintain cheyadamu, crime against women control cheyadamu, tarvata all social evils including ganja, drunken driving, open drinking, gambling, any social evil control cheyadamu na priorities. So I would like to tell that I am always approachable. Edana issues unte immediately na drishtiki teeskoste concerned police officials dwara will try. Ante petitioners evaraina police stations ki velte alni tippakunda so immediately all problems emunnayo solve cheyadamu avanni cheyadam jarugutundi. So ippudu daaka unna systems we will continue good practices whatever they are, and based on requirement kotta initiatives, kotta practices kuda we will plan in coming days. So I would like to request all my press friends also, మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫిజిబిలిటీ చూసి. శాంతి భద్రతల పరిరక్షణ అనేది ఒక్క పోలీసులే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ముందుగా ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సతీష్ కుమార్ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, సంరక్షణాయ గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సింగేశ్వరాయ వాసుదేవాయ నమః. హృదయగణపతేశ్వర స్వామి నమః ఆవాహయామి, హృదయగణపతేశ్వర స్వామి నమః ఆవాహయామి, పునఃనిరూపయామి. ఆర్యోః ఉపో ఇష్టదానమాత్రాయ అగ్నికాని ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు అక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. సార్ పబ్లిక్ ఎటువంటి మెసేజ్ సార్? అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది, శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్